ఆదివాసీ పాత్రలు కానీ సో రీసెంట్గా నీకు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి కదా సంగతి? నేను అలా ఒరిజినల్ గానే ఆదివాసి అంటే నా హైట్ కి ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ అలాంటివి వస్తున్నాయి. పీపుల్ ఆర్ సీయింగ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ వే. అండ్ ఇప్పటి వరకు చూడని రాజేంద్ర ప్రసాద్ గారిని ఇందులో ఎలా డిఫరెంట్ గా మీరు చూపించబోతున్నారు? అధర్మం హద్దు మీరినప్పుడు, అన్యాయాన్ని ఎదిరించాల్సిన వాళ్ళు చేతులు ముడుచుకున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి ఆ దేవుడే దిగి వస్తాడు. ఆ రెయిన్ లో ఒక గుడి గోపురం పైన ఉంటాడు ఆయన. సో నేను కెమెరామెన్ గారు అడిగాం, సార్ 2 అడుగులు వెనక్కుండండి అని. మాకేమో ఒక భయం ఉంటుంది కదా, డెఫినెట్ మనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ హీస్ వెరీ యంగ్ ఎట్ హార్ట్. నేను ఆయన పాటలు తెగ పాడతాను. చుక్కలు తెమ్మన్నా. ఐ థింక్ ఐ గాట్ టు షేర్ దిస్ విత్ హిమ్. తిరుపతి అన్నమాచార్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? పుష్ప అంటే పుష్ప కదా, అస్సలు తగ్గడు. పుష్పలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా కాంబినేషన్ వచ్చేసి బన్నీతో, ఫహద్ గారితో. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. ఏంటంటే మనం పాన్ ఇండియా మార్కెట్ చూసాం, బట్ నౌ ద పుష్ప ఈస్ గోయింగ్ టు టార్గెట్ ద గ్లోబల్ మార్కెట్. సారీ టు ఇంటరప్ట్. పుష్ప కదా మీరు జాతర ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అంటారు? థియేటర్ బద్దలైపోయే అవకాశాలు ఉంటాయి. జర్నలిస్ట్ సెలెక్ట్ చేయడానికి ఒక 10 రోజులు లుక్ టెస్ట్ అయ్యి అలా అన్ని రౌండ్స్ అయ్యి అంత లుక్ టెస్ట్ చేస్తే అసలు ఇలా కదా యాక్టర్ ఉండాలి. ఆఫ్టర్ మీటింగ్ హిమ్, ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్, ఐ ఫెల్ట్. బాలయ్య బాబు గారి మూవీ గురించి కాస్త చెప్పేసి యూ కెన్ క్లోజ్ ఇట్. బాలయ్య బాబు గురించి మాట్లాడాలంటే లైక్ ఎక్కడ అంటే హీస్ అన్ అమేజింగ్ ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్. ఏ చిచ్చి అసలు అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. మనం బయట ఆడియో ఫంక్షన్ లో ఇక్కడ అక్కడ చూసింది వినింది, ఎంత మంది యాక్టర్స్ ఉన్నా కూడా బాలయ్య బాబు ఇస్ అ యూనిక్ యాక్టర్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనందరికీ హరికథలు అంటే ఆ కాలం వాళ్ళకైనా ఈ కాలం అయినాకైనా బాగా ఇష్టం. మరి ఆ హరికథలు చెప్పడానికి మరి డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్పెషల్స్లో నెక్స్ట్ మంత్ అంటే మన డిసెంబర్లో ఒక వండర్ఫుల్ సిరీస్ అనేది కూడా రాబోతుంది. మరి ఆ సిరీస్ డైరెక్ట్ చేసిన మ్యాగీ అండ్ అందులో యాక్ట్ చేసిన మరి దివి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి వాళ్ళ ఏ హరికథలు నాకు ఏ కథలు చెప్తారు అనేది కూడా వాళ్ళని అడిగే తెలుసుకుందాం. హలో హలో హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. మ్యాగీ ఎలా ఉన్నారు? హ్యాపీ. అంటే మ్యాగీ ఏంటి నేమ్ చాలా స్పెషల్గా ఉంది. హరికథ కంటే అంటే ఇప్పుడు ఆ పేరు పెట్టుకొని వచ్చి మాకు హరికథ చెప్పడానికి డిసైడ్ అయిపోయారా? బేసికలీ మహారాష్ట్రలో సర్నేమ్తో పిలుస్తారు కదా, సో దట్స్ హౌ. సో దట్ పెట్ నేమ్ బికెమ్ స్క్రీన్ నేమ్. అలా మాకు కూడా హరికథలు చెప్పడానికి డిసైడ్ అయిపోయారు. హరికథలు ఉండవు ఇందులో. హరికథ అంటే ఆ బుర్రకథ హరికథ మాదిరి కాదు. హరికథ అంటే ఇట్స్ అబౌట్, మీరు ట్రైలర్లో చూసారు కదా అవతారాలు. సో హరి మీన్స్ శ్రీ మహావిష్ణువు. సో శ్రీ మహావిష్ణువు చేసిన దశావతారాల చుట్టూ తిరిగే కథ కాబట్టి హరి కథ. అండ్ దివి యూజువల్గా ఒక ఆదివాసీ పాత్రలు కానీ సో రీసెంట్గా నీకు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది. నేను అలా ఒరిజినల్ గానే ఆదివాసీలా ఉంటా చూడ్డానికి. సో బట్ యా ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ రోల్. నాకు ఇది చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్. అవును, నిజంగానే బాగా చెప్పావు. నెక్స్ట్ కూడా అలాంటిదే ఇంకోటి ఏదో చేస్తున్నాను నేను. అంటే దివి ఫర్ ఆదివాసి అని 2 డిసైడ్ చేసేస్తే వచ్చాము కదా. సాయి కుమార్ గారు పోలీస్ స్టేషన్ తర్వాత అన్ని పోలీస్ పాత్రలు వచ్చినట్టు నీకు లంబా సింగి హరికథ. సో బట్ దెన్ ప్రతి రోల్ డిఫరెంట్. ఆ అమ్మాయి లంసింగి అమ్మాయి ఒక మంచి లవర్ గర్ల్, మంచి ఇంటి పక్కన అమ్మాయి. ఈ అమ్మాయి చామంతి వచ్చేసి ఒక ప్రాపర్ గూడెంలో అందరికి సేవలు చేస్తూ ఒక అందరితో కలిసిమెలిసి ఉండే ఒక అమ్మాయి. ఆ అమ్మాయి చుట్టూ చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చిన్న మిస్టరీ కూడా ఉన్న ఒక క్యారెక్టర్. ఓకే, మిస్టరీతో పాటు యాక్షన్ కూడా బాగా చేసినట్టు అనిపిస్తుంది. యాక్షన్ అంటే నార్మల్, నాట్ దిస్ యాక్షన్, ఫైట్ సీక్వెన్సెస్ కూడా యా యాక్షన్ చేయించారు, బాగా చేయించారా?
నీ దగ్గర నుంచి అది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మరో దివిని మేము చూపిస్తున్నట్టుంది. యాక్చువల్ ట్రైలర్లో చూసిన చాలా తక్కువ యాక్షన్ సీక్వెన్స్, ఎంటైర్ సీక్వెన్స్ ఉంది కదా దట్. అవును, చిన్న ఒక సీక్వెన్స్ ఉంది. ఓకే. సో బట్ నాకు ఇష్టం చాలా. అంటే నా హైట్ కి ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ అలాంటివి వస్తున్నాయి మళ్ళీ. అంటే ఆదివాసాలు పక్కన పెడితే పీపుల్ ఆర్ సీయింగ్ మీ ఇన్ అ డిఫరెంట్ వే, ఫైటర్ లాగా. రీసెంట్ గా కూడా నేను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా ఒక సినిమా కోసం. సో నన్ను ఒక ఫైటర్ లాగే చూస్తున్నారు. హైట్ ఉంది అమ్మాయి, బాగుంటది, ఎదురు బొదురుగా నుంచో పెడితే ఒక ఆపోజిట్ క్యారెక్టర్ కి ఫైట్ సీక్వెన్సెస్ బాగుంటాయి అని. అండ్ ఫర్ దాట్ ఓన్లీ ఐ లెర్న్డ్ యాక్షన్. డి అంటే డి అనడానికి రెడీగా ఉన్నారు క్యారెక్టర్. సూన్ షీ ఇస్ టర్నింగ్ ఇంటూ విలన్ అండ్ సూన్ వాట్ టర్నింగ్ ఇక్కడ ఐ యామ్ ఎ విలన్ ఓన్లీ నో. వాట్ ఇస్ దిస్? ఈ హరికథలో విలనా? నో ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అవి నేర్చుకుని నేను ఇప్పుడే వింటున్నాను. సో నాకు తెలిసి షీస్ నెక్స్ట్ సినిమాలో విలన్ అవుద్ది పెద్ద హీరో ఎదురుగా. ఓకే. లైక్ రానా తర్వాత. నైస్. అండ్ ట్రైలర్ చూసాం, ఇట్ వాస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషన్ కానీ, అందులో శ్రీరామ్ గారు కానీ, ఇంతమంది మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరినీ తీసుకొని, సో యు ఆర్ గోయింగ్ టు షో అన్ ఎ డిఫరెంట్ వరల్డ్. సో ఎంతవరకు ఎగ్జైట్ చేయబోతుంది అనుకోవచ్చు ఈ హరికథ? సో బేసిక్లీ మాకు అందరితో వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ వర్క్డ్ విత్ ఆల్ ద టీమ్ మెంబర్స్. ప్రతి ఒక్క టీమ్ మెంబర్స్ వాళ్ళది అంతే స్ట్రాంగ్ రోల్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, శ్రీరామ్ గారు కావచ్చు, నేను కావచ్చు, లేకపోతే మిగతా సుమన్ అని ఉన్నాడు, పూజిత ఉంది, రుచిత ఉంది, అండ్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అందరికీ దేర్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెన్స్. అండ్ ఈ హరికథలో అంటే ఇంత మందిలో జరిగే ఒక మెయిన్ కాన్సెప్ట్ వెనకాల జరుగుతున్న స్టోరీ, మేమందరం దాని చుట్టూ తిరుగుతున్నాము. అండ్ మిస్టరీ ఉంటుంది చాలా సినిమా సిరీస్లో. మీరు చూస్తున్నంతసేపు ఏదో జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అది అర్థం కాదు. అండ్ ప్రతి ఎపిసోడ్కి ఒక మంచి క్లిఫ్ హ్యాంగర్ ఉంది. అండ్ యూ విల్ బీ అడిక్టెడ్ టు ద సిరీస్. ఆ సిరీస్ అయ్యే వరకు మీరు లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను నేను. టోటల్ ఎన్ని ఎపిసోడ్స్? 6 ఎపిసోడ్స్. అంటే రీసెంట్ టైమ్స్లో మూవీస్లో గమనిస్తే దేవుడికి సంబంధించిన స్టోరీస్ అనేది తీసుకొని దాని వెనకాల ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ని పెట్టుకొని రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. సో ఆ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆ ట్రైలర్లో కూడా సేమ్ అదే అనిపించింది. అండ్ కాకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే దేవుడే చంపుతున్నాడు అని చెప్పేసి అలా నమ్మించడం ఇట్స్ కామన్ థింగ్. కాకపోతే అక్కడ దేవుడు చంపుతున్నాడా లేకపోతే ఇంకెవరు చంపుతున్నారు అనుకోవచ్చు. దేవుడే కదా చంపుతాడు. నువ్వు చెప్పే మొత్తం తప్పులు చేసే వాళ్ళని నువ్వు చెప్పే సరేలే. ఓకే. మీరు అన్నది కరెక్టే, దేవుడి బ్యాక్గ్రౌండ్లో తీసుకొని అన్నీ. బట్ యాజ్ షీ మెన్షన్డ్ ఉన్న ఒక 10 to 12 క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నాయో, ఇది మామూలుగా వద్దంటే స్టోరీ వరల్డ్లో ఒక క్యారెక్టర్కి అన్యాయమో ఏదో ఒకటి జరుగుతుంది, రైట్? సో ఫ్రమ్ దట్ మూమెంట్ 28th minute నుంచి అతను ఇంకో కొత్త వరల్డ్లోకి వెళ్తాడు. ఫైట్ అగెన్స్ట్ దట్ ఆర్ట్స్ ఇవన్నీ జరుగుతాయి నార్మల్గా. వై ఐ లైక్ దిస్ స్టోరీ వాజ్ రిటర్న్ బై సురేష్ జై, నాట్ బై మీ. సో స్టోరీ వేరే రైటర్ రాశారు, బాగా రాశారు. సో ఈ వరల్డ్ ఏంటంటే ఇప్పుడు తను చెప్పిన 10-12 members ఎవరైతే ఉన్నారో వీళ్ళ చుట్టూ కథ తిరుగుతుంది. అంటే దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ వాళ్ళందరినీ అంతే ఎఫెక్ట్ చేసింది. సో ఎవ్రీబడి ఈజ్ మెయిన్ లీడ్ హియర్. ఓకే, ఎవ్రీబడి. సో ఆ కథలో జరిగిన సంఘటనకి తినెంత హర్ట్ అయిందో, ఆ కథలో దానికి సుమన్కి ఎంత హర్ట్ అయిందో, ఆ కథలో రాజేంద్ర ప్రసాద్ గారికి ఎంత హర్ట్ అయిందో, విరాట్ సార్ అంటే మన శ్రీరామ్ సార్కి ఎంత హర్ట్ అయిందో, ఎవ్రీబడి. అంటే నేను అతని కథ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఇంత వాస్ట్గా కథ రాశాడా, ఇంత బిగ్గర్ అదా. అండ్ దాన్ని వాట్ వీ డిడ్ ఈస్ వీ వాంటెడ్ టు ప్రజెంట్ ఇట్ లార్జర్ దెన్ లైఫ్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ వాంట్ టు బ్రేక్ దిస్ ఓటీటీ కైండ్ ఆఫ్ స్లో నేరేషన్లు, ల్యాగ్, పంచాయతీలు ఉంటాయి కదా. ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఎనీబడి. నార్మల్గా మనకు ఓటీటీ అంటే ఒక స్లో ప్యాటర్న్ ఉంటుంది కదా. యూ విల్ సీ అ ప్రాపర్ వినాయక్ సార్ ఫిల్మ్ హియర్, ప్రాపర్ వినాయక్ సార్ ఫిల్మ్. యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ వినాయక్ గారు, ఐ షో ద వినాయక్ గారి మూవీ ఓన్లీ, ఐ షో. అంటే వినాయక్ గారు అనేటప్పటికి మనకు గుర్తొచ్చేది ఫస్ట్ పాయింట్ నా కళ్ళ ముందు అయితే మొదలుతుంది సింహాలు లెగడమే. అదే ట్రేడ్ మార్క్ షాట్. సో అలాంటిది ఏమన్నా ఈ హరికథలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సూమోలు కాదు, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, కానీ లాట్ మోర్ దాన్ దాట్. ఐ మీన్ అంత కాదు కానీ ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది, లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ మైథాలజీ, లాట్ ఆఫ్ గాడ్ అది, అండ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ పీపుల్. Like Divi, there are so many people. Divi, Ruchira,
రుచిత. రుచిరా రుచిరా. రుచిత కదా? రుచిరా. అవునా? ఓకే, తర్వాత కొట్టుకుందరు. అండ్ పూజిత పొన్నాడా, శ్రీ పూజిత పొన్నాడా అండ్ వన్ మోర్ గర్ల్ ఐఎమ్ నాట్ గోనా రివీల్ దట్. సో 5 పీపుల్ అట్ సైడ్ కూడా అంతే. అండ్ ఇవన్నీ ఒక నాటకాల మధ్యలో జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు నాటకాలు చూసి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? స్టేజ్ ప్లేస్ ఇయర్స్. ఏంటంటే అది కూడా పండగల టైంలో మనం ఎక్కడైనా చూస్తాము, ఎక్కడైనా తిరునాళ్ళలో కానీ అలా జరుగుతున్న టైంలో. నో యూ వాచ్ ఇట్ ఆన్ హరికథ. హరికథ, ఓకే. మీకు మనకు అప్పట్లో నా ఫేవరెట్ నాటకము ద్రౌపది వస్త్రాపహరణం అనేది ఒకటి. ఇలాంటివన్నీ మనము దాంట్లో డ్రామాల్లాగా చూపిస్తారు కదా చాలా సినిమాల్లో, మెయిన్ సినిమాల్లో చూసుంటాము. దాని తర్వాత డ్రామాలాగా ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ ఫర్ మీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సీ డ్రామాస్. చాలా తక్కువ డ్రామా. రీసెంట్ గా ఒక డ్రామా జరిగితే మన వాళ్ళే సురభి వాళ్ళది వెళ్ళి చూసి వచ్చాను నేను. సో చాలా తక్కువ డ్రామా కంపెనీస్ ఉన్నాయి. అండ్ అలాంటి ఒక దాంట్లో బెస్ట్ డ్రామా కంపెనీ మా దాంట్లో వర్క్ చేశారు, సురభి డ్రామా కంపెనీ. అండ్ it has come out very nicely. తను అన్నట్టు ఈ ద్రౌపది వస్త్రాభరణం, యాక్చువల్లీ మేము ద్రౌపది వస్త్రాభరణం, ద్రౌపది మాన సంరక్షణ, వాట్ ద నేమ్ ఈస్, ద్రౌపది మాన సంరక్షణ నాటకం. మాన సంరక్షణ. సో ఆ పోర్ట్రే మేము చాలాసార్లు ఉన్నప్పుడు, నేను రామప్రసాద్ సార్ మేము అందరం ఆడుకున్నప్పుడు చాలా సినిమాల్లో దాన్ని కామిక్ వేలో చూపించారు. నాకు గుర్తుంటే కామిక్ వేలోను ఇంకా అప్సర్డ్ వేలోను, అంటే చాలా ఫన్నీ చేశారు దాన్ని. అంటే మీరు ఇంకా ఏ రిలీజియన్ టెక్స్ట్ తీసుకొని దాన్ని ఫన్నీ చేయగలరా? వేరే ఏ అదర్ రిలీజన్ తీసుకొని కానీ ఇక్కడ మీకు మీ ఓన్ హిస్టరీని మీరు ఫన్ చేస్తున్నారు. సో వీ హ్యాడ్ అ వెరీ సీరియస్ ఇష్యూ విత్ దట్. వీ వాంటెడ్ టు పోర్ట్రే ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే. సో సురభి వాళ్ళ మొత్తం ఎంటైర్ నాటకాలన్నీ సురభి వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగాయి, వాళ్ళ గైడెన్స్తోనే జరిగాయి. ఓకే. సో దీన్ని మేము నిజంగానే అంతే సీరియస్గా పోర్ట్రే చేసాం. రియల్గా అక్కడ ఏం జరిగింది, హౌ ద ఎమోషన్స్ ఎలా జరిగాయి, దాని నుంచి ఎంత ఎఫెక్ట్ అయింది. అంటే ఆ సభలో కూడా జరుగుతుంది కదా అది. సో దాన్ని ల్యాగ్ల డ్రామా అంతా కాకుండా ఓన్లీ 5 to 3 minutes లో చూపించే ప్రయత్నం చేశాం. యూ వాచ్ ఇట్ అండ్ యూ లవ్ ఇట్ డెఫినెట్లీ, ఐఎమ్ షూర్. అండ్ దివి, ఈ సిరీస్ ని నువ్వు యాక్సెప్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? నీ క్యారెక్టరైజేషన్ లేకపోతే సస్పెన్స్ ఆర్ విచ్ వన్? Yeah, first of all, yeah, opportunity. Of course, opportunity. It's a Hotstar series. Okay. And ఎవరు వదులుకుంటారు మంచి ఆపర్చునిటీ? కదా మనీ ఎలాగో. And People's Media has always blessed me with good money. And Hotstar కూడా చాలా మంచి OTT ప్లాట్ఫామ్. ఇది People's Media Hotstar కలిపి చేస్తున్న ఒక ప్రాజెక్ట్ అన్నమాట. అది కాకుండా నాకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్. ఈ సినిమాలో అన్ని క్యారెక్టర్స్ ఒక్కొక్కలా ఉంటే నా క్యారెక్టర్ ఒక స్పెషల్ గా ఉంటది అన్నమాట. ఈ క్యారెక్టర్ కోసము నేను చేసిన, అంటే సెట్కి వచ్చే ఫస్ట్ రోజు వరకు నాకు కూడా, అంటే ఆడిషన్ ఇచ్చాను, చేసేసాము, సెలెక్ట్ అయిపోయాము, ఓకే. బట్ సెట్కి వచ్చే ఫస్ట్ రోజు వరకు నేను ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాలి, నాకు ఇంత టాటూలు ఉంటాయి, దీనికి ఇంత కష్టపడాలి, ఆ మార్కర్ పెట్టాలి, దాన్ని తూడవాలి, దాని తర్వాత మళ్ళీ వాళ్ళు కొత్తగా కష్టపడేది నేను కూర్చొని ఎంతసేపు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ మార్కర్ తీసేసి టాటూ తన్ని పిలిపించారు, సెన్సెస్. యా, అండ్ ఇట్ ఇస్ టూ, అంటే అదొక టైప్ ఆఫ్ టార్చర్. కొంతసేపు అలా కూర్చొని చేయించుకోవడము, అండ్ మళ్ళీ తీయడంలో ఇంకో పెద్ద రిస్క్ అనేది చాలా, స్కిన్ పైన వెళ్ళదు. సో బట్ దెన్ ఇట్స్ వర్త్ ఇట్. ఐ ఫీల్ ఇట్స్ వర్త్ ఇట్, ఎవ్రీథింగ్. వాట్ ఎవర్ మనం ఎప్పుడైతే యూనిక్గా డిఫరెంట్గా ట్రై చేస్తామో, ఎప్పుడైతే కష్టపడతామో, అది స్క్రీన్ పైన చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉండేది వేరు, కొంచెం ట్యాన్ పూసుకొని కనిపించేది వేరు. యూ విల్ లుక్ మోర్. ఆ లుక్ లో కూడా ఎంత బాగుంది తెలుసా? చాలా ట్రైలర్ లో చూస్తున్నంత సేపు దివి ఇస్ సంథింగ్ డిఫరెంట్. దివిని మేము చూస్తున్నామా? వన్ డే ఐ హావ్ టు ప్రైజ్ మ్యాగీ. యూ టుక్ ద రెఫరెన్స్ ఆఫ్ అ వారియర్, నో, సీత ఫ్రమ్ ద బుక్. ఆ వారియర్ అనే రెఫరెన్స్ తీసుకొని అలాగే కాస్ట్యూమ్ కావాలని చెప్పి నన్ను అలాగే రెడీ చేయించి, అలా పొడుగు జట్టు చేయించి, అండ్ ఫర్ ద ఫైట్ సీక్వెన్స్ మ్యాగీ మేడ్ మీ లుక్ వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే. అంటే టాటోస్ విషయానికి వచ్చారు కాబట్టి, ఇంతకు మీకు టాటోస్ ఉన్నాయా? టాటోసా? లేవా? నైస్. తన్నలు తింటావా? ఇది హరికథ ఎటో వేరే కోణంలో వెళ్ళట్లేదు కదా రావు గారు. ఓకే. వేరే వెబ్ సిరీస్ తెలుగులో మనం చాలా చూస్తున్నాం. సో కానీ ఈ వెబ్ సిరీస్ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ సంథింగ్ ఇస్ డిఫరెంట్. అండ్ క్రెడిట్ ఎవరిది అనుకోవచ్చు? అబ్సల్యూట్లీ PMF. కమ్ ఆన్, విశ్వప్రసాద్ గారు. విశ్వప్రసాద్, I should, I mean, I have to say
థ్యాంక్స్ అలా చిన్నవాడు విశ్వ గారికి, ఎందుకంటే ద వే హీ సపోర్టెడ్ మీరు అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము అంత సపోర్ట్ వస్తుందని. ఐ థింక్ విశ్వ ప్రసాద్ గారు ఆల్వేస్ బీన్ లైక్ దిస్ విత్ ఆల్ ద ప్రొడక్ట్. అంటే ఆయన చేసే దాంట్లో హీస్ వెరీ పాజిటివ్ అని అనుకుంటున్నాను. అండ్ ఫర్ ఆర్ సిరీస్ ఆల్సో దేర్ ఇస్ నెవర్ అ హర్డిల్. చాలా ఈజీగా చాలా బాగా జరిగిపోయింది, చాలా బాగా జరిగింది. And of course I got paid nicely. మెయిన్ ఇందాక మాట్లాడు అసలు యాక్చువల్లీ నాకు అది గుర్తులేదు, బట్ గుర్తు చేశారు కాబట్టి yes I have to thank him. Thank the production house. ఓకే, సో ఇప్పుడు నీకు ఒక మంచి క్యారెక్టరేషన్ వచ్చింది అండ్ దాంతోపాటు అమౌంట్ తక్కువ ఇస్తా అన్నారు, ఒక చోట ఎక్కువ అమౌంట్ ఇస్తా అన్నారు, కొంచెం క్యారెక్టరేషన్ అలా ఉంది. సో వాట్ విల్ యూ చూస్? అంటే నిజంగా చెప్పాలంటే డబ్బులు ఈజ్ అ లాస్ట్ థింగ్ దట్ ఐ చూస్. సో ఫర్ మీ క్యారెక్టర్ బాగుండాలి, సెట్ అట్మాస్ఫియర్ బాగుండాలి. క్యారెక్టర్ బాగుండి అంటే ఐ థింక్ set atmosphere makes a lot of difference. You know, when the director talks to you nicely, when this whole set talks to you nicely, that's a positive set. You want to be there. Set కొంచెం సోసోగా ఉండి మనం ఉంటే మనకి సినిమా కాదు కదా, అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది. యూ కాంట్ వర్క్ దేర్ ప్రాపర్లీ. అండ్ మనీ అంటారా, నేను ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని డబ్బులేమంటా మనం ముందే మాట్లాడుకుంటాం, కానీ తర్వాత ఆఫ్టర్ యూ బికమ్ ఫ్రెండ్స్ విత్ దెమ్ నో యూ కాంట్ కాల్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ నాకు ఇంకా రావాలి ఇంకా అది ఎలాగో జరిగిపోద్ది, కొంచెం లేట్ అవుతాయి. కానీ I think first preference would be set, atmosphere, my character, and how the opposite person is treating me and teaching me. పర్సనల్గా నాకు తెలిసిన దివ్య అయితే ఇలాంటి ఆన్సర్ ఇస్తుంది. సో అదే ఇచ్చింది అనమాట. మనీ దాని గురించి మాత్రం ఓకే. సో దట్ విల్ బి అన్ సెకండరీ థింగ్ ఫర్ her. Second thing, I think more than working, I think I like in my home. ఒక రోజు కావాలంటే నేను రెస్ట్ తీసుకోవడానికి వన్ డే రెమ్యునరేషన్ పోగొట్టుకోనైనా నేను ఐ విల్ స్టే ఇన్ హోమ్, బికాజ్ నాకంటూ ఐ వాంట్ మై పర్సనల్ స్పేస్, ఐ వాంట్ మై టైం. ఎక్కువ పని చేస్తున్నా అన్నప్పుడు సార్ నేను బిజీగా ఉన్నాను సార్ అని చెప్పేసి ఐ విల్ రెస్ట్ ఇన్ హోమ్. ఐ లైక్ ఇన్ మై హోమ్. ఇంట్లో ఉండడం బాగా ఇష్టపడతాను. అంటే రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టరైజేషన్ కానీ ఏంటంటే ఆయనకు ఈ దశావతారాలు వేయించి సో ఆయనను చూపించి అంటే పోర్ట్రే చేసే విధానం అనేది కూడా సూపర్గా ఉంది. అండ్ ఇప్పటి వరకు చూడని రాజేంద్ర ప్రసాద్ గారిని ఇందులో ఎలా డిఫరెంట్గా మీరు చూపించబోతున్నారు? ఆన్సర్ మీరే చెప్పారు, ఇప్పటి వరకు చూడని రాజేంద్ర ప్రసాద్ గారిని. సో ఫస్ట్ ఆయనకి స్టోరీ నేరేట్ చేసినప్పుడు, నా రైటర్ నేరేట్ చేసినప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఫస్ట్ డైలమా ఈజ్ దిస్ స్కై కెన్, ఐ మీన్ మ్యాగీ పేరు ఒక ఉంది, ఏజ్ ఇది అంటే ఇవన్నీ పౌరాణికాలు వాళ్ళ ఇంట్లో నేరేట్ చేసినప్పుడు సార్కి పౌరాణికాలు అసలు వీడికి వచ్చా గ్రాంధికము ఆ భాష. సో ఇవి జస్ట్ లిటిల్ బిట్ ఆయనకి ఆ డైలమా ఉండింది ఎలా చేస్తారని. ఆయనకే కాదు ఫస్ట్ లో నాకు కూడా అదే డౌట్ వచ్చింది ట్రైలర్ చూసిన తర్వాత, మ్యాగీ ఇలా అని. వన్స్ వి వెంట్ మొత్తం స్కెచెస్ అంటే సార్ ఎలా ఉంటారు రంగాచార్య లుక్లో, సార్ భీముడు లుక్లో ఎలా ఉంటారు, బలి చక్రవర్తి లుక్లో ఎలా ఉంటారు, ఇంకా సోకాల్డ్ లుక్లో, రిషి లుక్లో. సో కంప్లీట్లీ వీ డిడ్ అ ప్రీ ప్రొడక్షనే. నా దగ్గర స్టోరీ వచ్చి 20 daysలో షూట్కి వెళ్ళాలి. వీ టుక్ అ బ్రేక్ ఫర్ 6 months బికాజ్ అంతే కదా, ఐ టుక్ అ బ్రేక్ ఫర్ 6 months. నో, ఈ కథని రేపు షూట్కి వెళ్ళిపోయేంత 20 daysలో నేను ప్రిపేర్గా లేను. సో వీ నీడ్ టు వర్క్ బ్యాక్. సో అగైన్ క్యారెక్టర్స్ మీద, క్యారెక్టరైజేషన్స్ మీద, స్కెచెస్, ఎవ్రీబడి హ్యాస్ స్కెచెస్. ప్రతి ఆర్టిస్ట్కి స్కెచ్, స్టోరీ బోర్డు, షార్ట్స్, లొకేషన్స్. అగైన్ విశ్వ సార్ మెచ్చుకోవాలి దీనికి. శశి కిరణ్ గారు అని ఉంటారు. సో సెకండ్ టైం రెక్కి వెళ్ళాం, ఎంఎస్ నాన్న సార్ వాళ్ళ డాటర్. ఓకే. సో ప్రాజెక్ట్ కి ఎంఎస్ నారాయణ గారి డాటర్ శశి కిరణ్ తమిళ. అంటే వెబ్ సిరీస్ అనేటప్పటికీ మనం మెయిన్గా మన తెలుగు వెబ్ సిరీసెస్లో రీసెంట్గా చూస్తున్న వాటిలలో ఒక రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకుని ఒక బౌండరీస్ టైప్లో, మూవీస్కి అయితే ఒక బౌండరీస్ అనేది ఉంటుంది, అలాగే వెబ్ సిరీస్కి కూడా ఒక బౌండరీ ఉంటుంది. దాటితే ఈ వైలెన్స్ కానీ ఏదైనా కానీ రియాలిటీ కానీ చూపించకూడదు అని అక్కడే ఆగిపోతుంది. స్టాండర్డ్స్ అండ్ ప్రాక్టీసెస్. యా. సో ఇందులో మనం ఆ స్టాండర్డ్ అంటే దాన్ని దాటామనుకోవచ్చా? ఎందుకంటే కొంచెం రా అండ్ రస్టిక్ గా కనిపిస్తుంది అసలు. అంటే మన దాంట్లో ఫ్యామిలీ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ అంతా చూసే ఒక సిరీస్ మంది. ప్రతి ఒక్కళ్ళు చూడగలిగే సిరీస్, చిన్న పిల్లోడి నుంచి ముసలోళ్ళ వరకు ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్ 100%. అండ్ సెకండ్ థింగ్ ఐ థింక్ మా దానికి ఖచ్చితంగా ఫైట్స్ అవన్నీ రిక్వైర్డ్. వైలెన్స్ చూడదు. ఇప్పుడు హీరోని కొడుతున్నారు లేదా ఒక ఇన్నోసెంట్ ఫెలోని కొడుతున్నారు, అప్పుడు మీకు ఒక మీ మానసిక స్థితి వేరేలా ఉంటుంది. ఇఫ్ సో కైండ్ ఆఫ్ క్రూయల్ పర్సన్ ఉన్నాడు, మీరు చాలాసేపు నుంచి హేట్ చేస్తున్నారు వాడిని, బట్ వాడు పడట్లా. వాడు దొరికినప్పుడు మీరు యాజ్ అన్ ఆడియన్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? వీడు పెట్టిన నరకానికి వీడిని ఎలా చేయాలి?
నౌ యూ విల్ ఆడియన్స్ సాటిస్ఫై అవుతాడా లేకపోతే ఆ వైలెన్స్ చూస్తాడా? హి డజంట్ సీ వైలెన్స్, హి విల్ సీ దట్ వాళ్ళ లోపల ఉన్న ఆ కోరిక, ఎస్ ఇదే జరగాలి నా కొడుకు అని. సో దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ ఆడియన్స్ చాలా క్లెవర్ అయిపోయారు ఇప్పుడు. దే లైక్ మోర్ రియాలిటీ. రియాలిటీకి ఇంకా దగ్గర చాలా అంటే దే లైక్ మోర్ రియాలిటీ. ఇది సొల్లులా ఉందా, ఇది నిజంగా ఉందా అనేది చాలా వాళ్ళు చెప్పేస్తున్నారు అంతా ఇది. సో రియాలిటీకి దగ్గరలో. ఓకే. అండ్ తిరుపతి అన్నమాచార్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? అన్నమయ్య సర్కిల్. ఓకే, అన్నమయ్య సర్కిల్, తిరుపతి అన్నమయ్య సర్కిల్ దగ్గర ఏం చేస్తున్నారు మీరు? అన్నమయ్య సర్కిల్లో పెద్ద గందరగోళంగా ఉంది, మొత్తం గోలగోళంగా ఉంది. అలాంటి ఒక సిచ్యువేషన్లో మేము పాపం జర్నలిస్ట్లం తప్పకుండా రిపోర్ట్ చేయాలి, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అంతా చూపించాలి, అందరికి తెలియాలి కదా ఏం జరుగుతుందో, తిరుపతి ఇలా ఎందుకు అయిపోయిందో. పుష్ప గారిని పడకుండా పోతే ఆ మాత్రం ఉంటుంది కదా, మరి ఏం చేశారు మీరు? కనిపెట్టారా? మేము ఎలా పుష్ప అంటే పుష్ప కదా, అస్సలు తగ్గడు. పుష్పనే రావాలి తప్పితే మేము ఎలా కనిపిస్తాం? పుష్పనే వస్తాడు. ఎలా ఉండబోతుంది పుష్ప? పుష్ప ఈస్ గోయింగ్ టు బి అ నెక్స్ట్ వండర్ఫుల్ మూవీ. అందరూ వెయిట్ చేస్తున్న సినిమా, ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ. సో పుష్ప ఫిలిం ఐ థింక్ పీపుల్ విల్ టాక్. ఇంకా చాలా మంది మాట్లాడుకుంటారు మన తెలుగు ఇండస్ట్రీ గురించి, ఇంకా మాట్లాడుకుంటారు. ఇప్పుడు వరకు మాట్లాడుకున్నారు, ఇంకా మాట్లాడుకుంటారు. అండ్ నాకు తెలిసి ఒకప్పుడు మనం బాలీవుడ్ ఫిలింకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వర్క్ చేయాలి అని ప్రతి ఒక్క అమ్మాయికి ఉండేది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఉంది. ఐ వాంట్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ టాలీవుడ్, ఐ వాంట్ టు కమ్ వర్క్ ఫర్ టాలీవుడ్ తెలుగు ఫిలిమ్స్ అని. అండ్ డిఫరెంట్ ఫిలిమ్స్ అంటే అన్ని ఇండస్ట్రీలోకి వెళ్ళా. ప్రస్తుతానికి నాకు తెలిసి మన తెలుగు డైరెక్టర్స్ చేస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్. దే బ్రాట్ అ వెరీ గుడ్ నేమ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ హియర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వర్కింగ్ హియర్. ఇంతకు పుష్పలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? పుష్పలో నా రోల్ ఒక ఇట్స్ సీరియస్ జర్నలిస్ట్ రోల్. సో నాకంటూ నా కాంబినేషన్ వచ్చేసి బన్నీతో, ఫహద్ గారితో అండ్ రావు రమేష్ గారితో. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. నేను ఒక సూపర్ ఎక్సైటెడ్, ఒక ఫ్యాన్ లాగా, మూవీకి ఫ్యాన్ లాగా. అండ్ నువ్వు రెండిట్లో దేనికి ఎక్కువ ఎక్సైట్ ఉన్నావు అంటే హరికథలోని క్యారెక్టర్కి ఎక్కువ ఎక్సైట్? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఓకే, ఐఎమ్ ప్లేయింగ్ యువర్ రోల్. ఓకే, ఇఫ్ ఓన్లీ రెండు విషయాలు ఉన్నాయి, యూ హ్యావ్ టు చూస్ వన్. అంటే సినిమా కాదు, క్యారెక్టర్. సినిమా అంటే డెఫినెట్లీ విల్ చూస్ పుష్ప. ఈ రెండే క్యారెక్టర్స్ నీకు చెప్పారు, జర్నలిస్ట్ క్యారెక్టర్ అండ్ చామంతి క్యారెక్టర్. సో విచ్ వన్ యూ విల్ చూస్? నేనా? అండ్ వై? ఆ రెండిట్లో మీకు ఏది చూస్ చేసుకోవాలనిపిస్తుంది? అందులో అసలు ఎవరైనా ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు ఒక సినిమా తర్వాత ఒక సినిమా బేసిక్లీ చాలా టైం ఉంటుంది ఆర్టిస్టులు అంటేనే. అది వీ కెన్ లివ్ ఐ కెన్ లివ్ అ జర్నలిస్ట్, ఐ కెన్ లివ్ అ చామంతి. నేనంట నీకు టైం ఉన్నప్పుడు ఓకే, నీకు ఓన్లీ సింపుల్ క్వశ్చన్, వై ఆర్ మేకింగ్ కాంప్లికేట్? నీ దగ్గర అంత ఆపర్చునిటీ ఒకటే ఉంది, ఇది ఈ రెండు క్యారెక్టర్స్ చెప్పారు. పుష్ప మూవీ అనలేదు బ్రో, నేను అది క్యారెక్టర్, ఓన్లీ క్యారెక్టరే. పుష్ప క్యారెక్టర్ అంటే there are a lot of aspects that an actor should think. అంటే ఎంత పుష్ చేసినా పుష్పకి ప్రమోషన్ అవసరం లేదు. పుష్ప నాకు అవసరం. No, I'm saying Pushpa ni kausam. Pushpa ellago run avuddi. Nobody needs to push it. No, I'm not talking about that. For my career, I need Pushpa. And if any given a day, if I had to pick, I'll pick Pushpa only because that'll. అచ్చా, పుష్పలో వేరే స్టార్ కాస్ట్ ఏం లేరు, మైత్రి లేదు, ఏం సరే ఓకే, మన చామంతి రోలే నేను పిక్ చేసుకుంటా. నేను నా దాంట్లో ప్రూవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ అమ్మాయిని తీసుకోవాలా మనం? ఓకే, నేను చేసిన రోల్ చామంతి రోల్ ని నేను పిక్ చేసుకుంటా పుష్ప చేసిన తర్వాత. ఓకే, అంటే డిసెంబర్ మంత్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది కూడా మీ లైఫ్ లో ఇవ్వబోతుంది అనుకోవచ్చు. అవును, హరికథ రాబోతుంది అండ్ దాంతోపాటు పుష్ప, బోత్ ఆర్ కమింగ్ ఇన్ ద డిసెంబర్. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఎక్సైటెడ్. భయం ఎందుకు? నర్వస్, భయమే మరి. యు నో హౌ ఇట్ కమ్స్ అవుట్, హౌ పీపుల్ విల్ సీ, వాళ్ళు ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటారు,
బాగుంటుందా బాగోదా, ప్రతి సిరీస్ కానీ సినిమా కానీ ఒక ఎగ్జామ్ లాగే. సూపర్ స్టార్ గురించి భయపడలేదు ఎందుకు, అది ఎట్లా అన్నది. పాట్నాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆ రెస్పాన్స్ చూసేటప్పటికి హౌ యూ అంటే యాక్ట్ చేశారు కాబట్టి ఐ వెంట్ లైక్ క్రేజీ. అది చూడగానే ఏంటిది జనాలేంటి పాట్నాలో రావడం ఏంటి, తెలుగు వాళ్ళు వెళ్ళారంటే అనుకోవచ్చు, అసలు ఎక్కడోళ్ళు వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరికి తెలీదు. పుష్ప అంటే ద క్రేజ్ దట్ పీపుల్ హ్యావ్ ఫర్ పుష్ప ఈజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అది క్రియేట్ చేసిన సుకుమార్ గారికి కానీ అది క్రియేట్ చేసిన బన్నీ గారికి కానీ లైక్ జోహార్, నెక్స్ట్ లెవెల్ గ్రేట్. ఏంటంటే మనం పాన్ ఇండియా మార్కెట్ చూసాం, బట్ నౌ ద పుష్ప ఈస్ గోయింగ్ టు టార్గెట్ ద గ్లోబల్ మార్కెట్. నాట్ ఓన్లీ పుష్ప సార్, మీరు పుష్ప ఐ మీన్ సారీ టు ఇంటరప్ట్, పుష్ప కాదు, మీరు సౌత్ ఇండియా నుంచి ఏమి వచ్చినా దే ఆర్ లైక్ ఈవెన్ సలార్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు మీరు అంటే పాట్నాలో తెలుగు వాళ్ళు మనకి ఇప్పుడు సింహాద్రికి తారక్ సార్కి ఎట్లా వచ్చారో మనం చూసాం, హిందీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు. అంటే వన్స్ దే డిడ్ దిస్, ఇప్పుడు అమితాబ్ సార్ ధర్మేంద్ర సార్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆ తర్వాత ఇట్స్ మై పర్సనల్ థాట్, వీళ్ళంతా బాలీవుడ్ వాళ్ళంతా రూట్స్ వదిలేసి కాస్త హాలీవుడ్ స్టైల్లో వెళ్ళారేమో. దట్స్ వై ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం అంతా ఒక కామన్ పీపుల్, మనకి ఇప్పుడు నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీథింగ్, బట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ చూస్తే నేను ఎక్కడ కనెక్ట్ అవ్వను, నేను కనెక్ట్ అవ్వను. నా కాలేజ్ అలా ఉండదు, మీరు చూసారా స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్, నా కాలేజ్ అలా ఉండదు అంటే యూ అండర్స్టాండ్ రైట్. అదే కుంభలంగి నైట్ చూపించండి, నేను బిందాస్ కనెక్ట్ అవుతా. అంటే మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ కానీ మన పీపుల్ కానీ సో ఆ కైండ్ ఆఫ్ నుంచి వచ్చారు కాబట్టి కెన్ కనెక్ట్ విత్ దెం. అంటే హీరో కనెక్ట్ అయ్యారు చాలా మంది మన పుష్ప క్యారెక్టర్ కి. Everybody thinks that he is Pushpa and that is what any cinema has to make. హీరో ప్లేస్ లో వాడు ఊహించుకోగలిగితే అప్పుడు దట్ సినిమా ఇస్ నెక్స్ట్ లెవెల్. అండ్ పుష్ప ఇస్ సో లవ్డ్, బన్నీ గారు ఇస్ సో లవ్డ్ బికాస్ ఆఫ్ హిస్ రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ అండ్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ. అండ్ అంటే కామన్ గ్రౌండ్ లో ఉంది, అందరూ కనెక్ట్ అయ్యే ఒక రోల్. అండ్ మన రష్మిక క్యారెక్టర్ కూడా అంతే కదా, ప్రతి అమ్మాయి ఊహించుకుంటది అదే రోల్లో, మాకు అలాంటి పుష్ప లాంటి హస్బెండ్, నేను అలాంటి అమ్మాయిని. ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. ఆల్సో ద సాంగ్స్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ బస్ మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. అండ్ మీరు 3 రోజెస్ తర్వాత, సో ఆ 3 రోజెస్ అనేది కంప్లీట్లీ రామ్ కామ్. ఇప్పుడు చూస్తే హరికథ ఏమో ఇట్స్ మైథలాజికల్ ఉంది అండ్ యాక్షన్ ఉంది, క్రైమ్ ఉంది, ఇలా అన్ని ఆస్పెక్ట్స్ తీసుకున్నారు. రామ్ కామ్ మాత్రం అక్కడ తీసారని ఇక్కడ వదిలిపెట్టేసినట్టున్నారు. సో ఏంటి ఈ చేంజ్ ఓవర్ ఏంటి? వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ 3 రోజెస్ తీసిన తర్వాత నాకేదో ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కాల్స్ వచ్చాయో, లైక్ మీరు ఏం తీసినా ఒక 4 ప్రొడ్యూసర్స్ కాల్ చేస్తారు కదా. సో అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకటే, సైన్ చేద్దాము, ఒక నా దగ్గర ఫలానా హీరోయిన్ డేట్స్ ఉన్నాయి, మీరు వెళ్ళి కథ చెప్పండి అని. ఐ వెంట్ విత్ స్క్రిప్ట్ ఆఫ్ యాక్షన్ రాబోయ్, యాక్షన్ కథ తీసుకొని ఇప్పుడు ఫలానా ఇప్పుడు చాణక్య పిలిచారంటే నేను రెడీ చేసుకున్నాం, ఇప్పుడు సార్ చెప్తే ఒక 15-20 నిమిషాలు కథ చెప్దాం, ఇట్లా హీరో ఈ మూడ్లో ఉన్నా నేను. సార్ కూర్చొని నాన్న మన దగ్గర ఫలానా మేడం ఉన్నారు, మీరు లైన్ ఉన్నా చెప్పండి, తర్వాత మనం డెవలప్ చేద్దాం అన్నారు. సార్ నా కథ ఉంది సార్, హీరో నువ్వు ముగ్గురిని హ్యాండిల్ చేసావు. సో నాకు అక్కడ ఏమైందంటే, అక్కడ రిలీజ్ అయింది, ఆ ప్రొడ్యూసర్స్ నన్ను ఎన్లైట్ చేశారు, నువ్వు 3 హీరోయిన్స్ని హ్యాండిల్ చేసావు, సో యూ కెన్ హ్యాండిల్ హీరోయిన్ ఈజీలీ. ఓకే, నువ్వు చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని హీరోయిన్ బేసే అని. దెన్ ఐ లుక్ బ్యాక్ అండ్ సా యాక్చువల్లీ విమెన్ క్యారెక్టర్స్ అన్ని చాలా స్ట్రాంగ్ రాసుకుంటూ వచ్చాను. సో నాకు అప్పుడు అనిపించింది అంటే లేదు ఐ నీడ్ టు బ్రేక్ దిస్. అండ్ నా క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఉన్నారో నా ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కూడా చెప్పారు, ఇంకొక ఫీమేల్ తీసామంటే నువ్వు ఫీమేల్ డైరెక్టర్లోకి వెళ్ళిపోతావు. ఫీమేల్ సెంట్రిక్ ఎవరన్నా ఉంటే మ్యాగీ ఉన్నాడు కదా ఇప్పుడు ఆదివాసీ క్యారెక్టర్ కి దివినే అన్నట్టు. ట్రూ. సో ఆ 2-3 ప్రొడ్యూసర్స్ అనే వరకు నాకు అనిపించింది ఎస్ ఇది ఎక్కడో కొడుతుంది అని. అండ్ ఆ ప్రాసెస్ ఉన్నప్పుడు నేను ఏం చేయట్లేదు, ఓన్లీ బుక్స్ అవి చదువుతున్నప్పుడు నాకు ఓ రోజు కాల్ వచ్చింది అనుగారి నుంచి, ఒక కథ వినండి అన్నారు. నేను పిఎంఎఫ్లో కథ వింటే ఐ జస్ట్ వావ్, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీ ఐఎమ్ లుకింగ్ ఫర్. ఓకే, ఇప్పుడు నేను అనుకున్నా ఇది రాబోయే మనం ప్యాత్ బ్రేక్ చేయడానికి. సో హియర్ ఐ విల్ షో వాట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్. ఓకే, ఇప్పుడు ఇది చూసి జడ్జ్ చేయండి నన్ను అట్లీస్ట్. అంటే నేను యాక్షన్ సినిమాలు తీయగలనా లేదా అని. మీరు అంటే కదా 3 రోజులు నేను యాక్షన్ చూసినానికి ఏం లేదు, ఏం చేస్తే ఏముండదు, అక్కడ ఏం కనిపిస్తుంది, ఇట్స్ కంప్లీట్ ఒక టోన్ లో వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ, దట్స్ బిట్వీన్ 3 విమెన్ ఎమోషన్స్, అది కూడా బట్ ఫన్ తో కవర్ చేసాము. ఇది కంప్లీట్లీ ఎమోషన్ విత్
హరికథ ఒక డ్రామా. ఓకే, యూ విల్ హ్యావ్ అ డ్రామా టు వాచ్. డ్రామాలో ఒక పెద్ద డ్రామా డ్రామా అక్కడ నడుస్తూ ఉంటుంది, దాంట్లో ఇంకొక డ్రామా మన మెయిన్ డ్రామా ఇస్ రన్నింగ్. ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్, వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఒక రిలేషన్షిప్స్ కానీ ఇదంతా ఉంటుంది, ఒక ఇట్స్ నైస్. ఓకే, ఫ్రెండ్షిప్ ఎవ్రీథింగ్, రిలేషన్షిప్, ఆల్ ఎమోషన్స్, ఆల్ హ్యూమన్ ఎమోషన్స్ సార్. నేను అంటే ఈసారి మేము కాన్సన్ట్రేషన్ మా కాన్సన్ట్రేషన్ అంతా హ్యూమన్ ఎమోషన్స్ చుట్టూ తిరిగే కథే అయి ఉండాలి. ఓకే, నైస్. అండ్ కమింగ్ టు ద పుష్ప, సో పుష్ప అది వదిలిపెట్టలేకపోతున్నాం. హరికథ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు లేదు ఇది, పుష్ప ఇంటర్వ్యూ చేస్తున్నట్టు. ఐ గెట్ బస్, నో ప్రాబ్లం, ఐ యామ్ హ్యాపీ. పుష్ప మూవీలో ఫస్ట్ పార్ట్లో లేరు, సెకండ్ పార్ట్లో వచ్చేసారు. సో వెన్ యూ గాట్ దట్ ఆపర్చునిటీ, సో ఏమనిపించింది? ఇది ఈజీగా రాలేదు నాకు. ఒకప్పుడు లైవ్ షో బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఓ 10 ఇంటర్వ్యూలు అయినాయి, టింగ్ టింగ్ అని, ఒక తర్వాత ఒకటి. 10 మందిని కన్విన్స్ చేయాలి, అందరితో ఇంటర్వ్యూ, సైకియాట్రిస్ట్తో కూడా ఇంటర్వ్యూ, డాక్టర్తో ఇంటర్వ్యూ, ఇలా ఉంటాయి అన్నమాట, సెక్టర్స్ ఉంటాయి. అలాగా పుష్ప ఇట్స్ నాట్ ఈజీ. ఇంత పెద్ద పెద్ద లైన్స్, పెద్ద పెద్ద పేపర్స్. అలా ఓ 3-4 సార్లు నేను నాతో లుక్ టెస్ట్ చేశారు, 3-4 సార్లు ఆడిషన్స్ చేసి, దాని తర్వాత ఇంకో 2-3 సార్లు లుక్ టెస్ట్ చేసి, దాని తర్వాత ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి అక్కడ లుక్ టెస్ట్ చేసి, అలాగా ఇట్స్ నాట్ ఈజీ. అలా చాలా చేసి 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 దాని తర్వాత అంటే ఫర్ దట్ రోల్ ఐ వాజ్ బియాండ్. ఐ వాంట్ టు డూ ఎనీథింగ్ ఫర్ దిస్. లుక్ టెస్ట్ కాదు, ఆడిషన్ కాదు, ఎన్నన్నా చేయండి, ఏదన్నా చేయండి, ఐ వాంట్ టు బీ దేర్ ఇన్ ద సినిమా. బికాస్ దట్ ఈస్ అ సినిమా ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్. అండ్ పుష్ప 1 చూసిన తర్వాత ఇలాంటి సినిమా కదా చెయ్యాలి, ఇలాంటి సినిమాల్లో కదా ఒక్క కనిపించాలి. బికాస్ పాన్ ఇండియా, ఆ హిందీ వాళ్ళందరూ ఎంత క్రేజ్ అయిపోతున్నారు, తెలుగు వాళ్ళకే కాదు హిందీ వాళ్ళకి కూడా తెలియాలంటే ఇలాంటి ఒక సినిమాలో ఉండాలి అని. యాక్టర్కి అంతకు మించి ఏముంటుంది, ఐ వాంట్ బి సీన్ ఎవ్రీవేర్. జాతర ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది అంటారు? పగిలిపోతే థియేటర్ బద్దలైపోయే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ ఉంటది. అంటే ఆ సీన్ లో నేను లేను, బట్ అసలు జాతర సీన్ అని అందరూ జాతర అని ఒక్కదాన్నే హైలైట్ చేస్తారు కదా, జాతర సీన్ లాంటి సీన్లు అన్ని సినిమాలో చాలా ఉన్నాయి. సో కనుల పండగ సినిమా అంతా చాలా చాలా నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉన్నాయి. సో ఎక్కడ ఇదొక్కటే హైలైట్ అయిపోయి మిగతా ఎవ్రీవేర్ ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. And sir takes a lot of interest in every small minute చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా చాలా కేర్ తీసుకొని చేస్తారు. సో జర్నలిస్ట్ సెలెక్ట్ చేయడానికే ఒక 10 రోజులు లెఫ్ట్ టెస్ట్ అయ్యి అలా అన్ని రౌండ్స్ అయ్యి అంత లుక్ టెస్ట్ చేస్తే అసలు మిగతా క్యారెక్టర్స్ కి కానీ హీరో ఎంత కష్టపడి ఉంటాడు. నేను ఆ కల్లారా చూసాను, నేను హీరో కష్టపడ్డాం. బన్నీ ఇలా మామూలుగా సైలెంట్ గా ఉండడు, తన డైలాగ్ ప్రిపేర్ అవుతూ ఉంటాడు, స్లాంగ్ తో పాటు డైలాగ్ చెప్పడము, బాడీ పోస్చర్ మెయింటైన్ చేయడము, కంటిన్యూస్ గా చేస్తూనే ఉండడం. ఆయనను చూస్తామా, ఆయన హీస్ ఆల్వేస్ వర్కింగ్ ఇన్ హిస్ మైండ్. సో ఇలా కదా యాక్టర్ ఉండాలి, ఇలా కదా ఆయన వర్క్ చేస్తే ఇలా కదా ఉండాలి అని చెప్పి నాకు ఆఫ్టర్ మీటింగ్ హిమ్, ఆఫ్టర్ వర్కింగ్ విత్ హిమ్, ఐ ఫెల్ట్ అ లాట్ ఆఫ్ like I got inspired from him. మరి అలా ఎప్పుడైనా చేసావా నువ్వు? అలా నేను చేయలేనేమో, అసలు అంతలాగే నేను చేయలేనేమో. నాకు తెలిసి నాకంటూ ఒక ప్రాక్టీస్ టైం వేరు ఉంటుంది, చేసే టైం వేరు ఉంటుంది. బట్ sir is beyond that. Bunny is beyond that. He is cool, he is so lovable, he is very good, ఇంకా passionate in work పరంగా సూపర్. అంటే హరికథలో ఏదైనా వెబ్ సిరీస్కి ఒక ఎపిసోడ్కి ఇంకొక ఎపిసోడ్కి ద క్లిఫ్ హ్యాంగర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 2 ఎపిసోడ్స్ వేసేటప్పటికి ఏముందిలే అని చెప్పేసి మార్చేసిన సందర్భాలు అనేది కూడా వేరే దానిలో మనం చూస్తూ ఉంటాం. సో వాట్ ద ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ యూ జాయిన్ విత్ ఇన్ ది క్లిఫ్ హ్యాంగర్స్? మెయిన్గా అట్లాంటి క్లిఫ్ హ్యాంగర్స్ ఉన్నాయా? ఉన్నాయా? లాట్ ఆఫ్ ఎవ్రీ 10 minutes మీకు ఒక బర్జ్ ఉంటుంది. నాట్ ఓన్లీ క్లిఫ్ హ్యాంగర్ సార్, అది ఎట్లాగో ప్రతి సిరీస్ ఉంటుంది. అంటే రైటింగ్లోనే జాగ్రత్తలు తీసుకుంటాము. మీరు అన్నది ఏదో నాకు తెలియదు కానీ అలా లేకపోతే అది లేజీ రైటింగ్. ఇప్పుడు ప్రతి ఎపిసోడ్ టు ఎపిసోడ్ యాక్చువల్లీ ఇట్ విల్ గోస్ ఇన్ ఎ ఫ్లో. అలా ఏం లేదు, ప్రతి చోట మీకు ఒక రైట్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ప్రాపర్గా జరుగుతూ ఉంటాయి. క్లిఫ్ హ్యాంగర్స్ కాదు, మీకు ప్రతి 10 minutesకి మీకు యూ వాచ్ ఇట్. అండ్ ఐ థింక్ ఫ్రమ్ మై సైడ్ ఇట్స్
నాకు అయితే సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది మీకు నేను అనుకుంటున్నాను. మరి ఇంత మంచిగా చేశారు, ఇలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది కూడా ఉంది. మీరు సిరీస్ కాకుండా వై కాంట్ యూ ట్రై ఇన్ మూవీ కైండ్లో ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఎందుకు అనుకోలేకపోయారు? ఇప్పుడు నెక్స్ట్ మూవీ చేస్తాం కదా, అప్పుడు ఇస్తాం కదా. ఓకే, బట్ అబౌట్ దిస్ హరికథ, ఈ కథని సీరియస్ గానే చెప్పాలి. ఓకే, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, కొన్ని కథలు సిరీస్కే బాగుంటాయి, కొన్ని కథలు సినిమాలకు బాగుంటాయి. ఓకే, ఒక్క సిరీస్ మంచి సిరీస్ వచ్చిందంటే మన వాళ్ళు ఎవరు ఆగరు, వన్ డేలోనే మొత్తం కంప్లీట్ చేసేయాలని ఉంటారు. నేను వన్ డేలో చూసేస్తాను, సీజన్ మొత్తం ఎత్తేస్తాను. ఇంకా సీజన్లు ఉంటే ఒక 2-3 రోజుల్లో కంప్లీట్ చేస్తాను నార్మలీ. సో చాలా మంది అలాగే నైట్ 10 o'clock ఆ టైంలో డిన్నర్ చేసేటప్పుడు పెట్టుకున్నారంటే ఒక ఎపిసోడ్ 2 episodes చూసి వదిలిపెట్టేద్దాం అనుకుంటారు, బట్ బాగుండేటప్పటికి ఆ హోల్ నైట్ అనేది కంప్లీట్ అయిపోతుంటది. కరెక్ట్ సార్, దట్ ఎగ్జైట్మెంట్ ఆడియన్స్. యా, అంటే అక్కడ మ్యాటర్ అనేది అలా ఉంటేనే మ్యాటర్ ఉంటే నాకు తెలిసి ఇప్పుడు ఓటీటీస్ వచ్చాక కంటెంట్ రియల్గా మంచిది వస్తుంది. మంచి కంటెంట్ ఉంటేనే చూస్తున్నారు ఇప్పుడు మీరు అన్నట్టు, లేదంటే పక్కకి లాట్ ఆఫ్ స్కోప్. రిమోట్ జస్ట్ పాజ్ చేసి ఇంకొక సిరీస్కి వెళ్దాము, ఇంకొక సినిమాకి వెళ్దాము, లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఆర్ దేర్. ఓకే, సో హరికథ మిమ్మల్ని కూర్చోబెడతాను నేను అనుకుంటున్నాను. కూర్చోబెట్టాలని కూడా అనుకుంటున్నాను. అదేదో చెప్పు నువ్వు తెలుగులో. లేదు, హరికథ పైన అంటే హరికథ గురించి మేము చేసిన హార్డ్ వర్క్ కానీ, మ్యాగీ చేసిన వర్క్ కానీ, మేమందరం యాజ్ అ టీమ్ మేము చేసిందంతా వి డిడ్ ఇట్ విత్ అవర్ హార్ట్స్ అండ్ బాగా ఇంట్రెస్ట్గా చాలా ఇష్టంగా కష్టపడ్డాము. ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాము. అండ్ వీ వాంట్ టు ఎంటర్టైన్, దట్స్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్. అండ్ సిరీస్ లాగే ఎందుకు తీసామంటే సినిమాలా తీసారు అంటున్నారా? సిరీస్ లా తీయాల్సి వచ్చింది కానీ సినిమాలా తీసారు. మేకింగ్ ఆఫ్ కోర్స్ విత్ మేకింగ్ ఇస్ సో టూ మచ్, చాలా బాగుంది అది, వెరీ గుడ్. ఆ ఫ్రేమ్ లో కనిపిస్తుంది అనమాట పిఎంఎఫ్ వాళ్ళు ఖర్చు పెట్టింది కానీ, అండ్ యో వర్క్ కానీ ఎవ్రీథింగ్ ఇస్తానే ఆ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఇస్తుంది. మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు విజయ్ ఉలగనాథన్, ద డిఓపి. నాకు ఆయనకు ఒక 7-8 ఏళ్ళ సాన్నిధ్యం ఉంది. హీస్ వెరీ సీనియర్ మనకి. ఆయన తెలుగులో చాలా సినిమాలు ఆయన మోహన్ లాల్ గారు, మమ్ముట్టి గారితో వర్క్ చేసిన కెమెరామెన్ ఆయన. ఓకే, సో జస్ట్ ఈజ్ నాకు ఫ్రెండ్ కాబట్టి నేను ఆయన తీసుకొచ్చి బ్రో నాకు ఇది కావాలి, నాకు మీరు వర్క్ చేయాలి అంటే మేము ఇద్దరం కలిసి ఫ్రెండ్సే చాలా రోజుల నుంచి వర్క్ చేద్దాం అనుకున్నాం. ఎవ్రీబడీ రాజేంద్ర ప్రసాద్ అయితే ఆయన లవ్ చేశారు. అంటే మీకు 50 రోజులు ఇచ్చారు, 4 గంటల ఫుటేజ్ రావాలి, సో 2 మూవీస్ రావాలి విత్ ఆల్ దీస్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్, డ్రామా సెట్స్. సో ఇట్స్ మా దగ్గర అసలు టైం ఉండేది కాదు, ప్యాక్డ్ టైం. సో ఆ టైంలో మీకు మీ డిఓపి మీ కెమెరామెన్ ఎంత స్పీడ్గా ఉంటేనే అది వర్కౌట్ అవుతుంది. లేకపోతే నేనేం చేయలేను, పేపర్ పట్టుకొని సార్ షార్ట్ రెడీ అని చెప్పగలను, బట్ ఆ లైటింగ్ యూ విల్ సీ దిస్ లైటింగ్స్, ఆ గ్రాండియర్స్ అవన్నీ రావాలంటే చాలా ఫాస్ట్ కెమెరామెన్ ఉండాలి. సో నేను ఆయన అయితే ఖచ్చితంగా క్రెడిట్ ఇస్తాను. అండ్ నేను ఇప్పుడు మన సిరీస్లో యాక్ట్ చేసిన పర్సన్స్ చెప్తాను, సో వాళ్ళకి డిస్క్రైబ్ చేస్తూ ఏదైనా ఒకటి చెప్పాలి. ఓకే, అబౌట్ దివి. ప్యాషనేట్. సో దివి, నీ గురించి నువ్వేం చెప్పుకుంటావు? సొంత డబ్బా కొన్ని కొన్నిసార్లు కొట్టుకోవాలి. ఏముంది చెప్పడానికి, ఏం లేదు. ఈ సిరీస్ వరకు చెప్పేసి. ఈ సిరీస్ వరకు దివిలా ఉండదు, చామంతిలా ఉంటుంది. సో ఈ సిరీస్ చేస్తున్నన్ని రోజులు నాకు ఐ రియలీ లైక్డ్ మై సెల్ఫ్ డూయింగ్ దట్ రోల్, వారియర్ రోల్. ఎప్పుడైతే అలాంటి ఒక మన పైన కాస్ట్యూమ్ మేకప్ పడిపోగానే ఆ ఫీలింగ్ వస్తుందంట, ఆ ధైర్యం వస్తుంది, అలాగే మనం బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. మళ్ళీ మేకప్ తీసిన తర్వాత మళ్ళీ కామనే, కానీ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ డే ఆఫ్ మై షూట్ ఇన్ దేర్ సెట్స్. అండ్ ఒక చాలా మంచి సిరీస్ అవబోతుంది. అలాంటి మంచి సిరీస్లో నేను ఒక చాలా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. ఫర్ మీ ఐఎమ్ సో హ్యాపీ. కమింగ్ టు ద రాజేంద్ర ప్రసాద్ గారు, హార్డ్ వర్క్. ఈ ఏజ్లో కూడా అసలు ఇక్కడ కాంప్రమైజ్ అన్నట్టు కూడా అనిపించలేదు కదా? సో బిలీవ్ మీ, హీ ఈజ్ 70. అండ్ ఆ ఏజ్లో మీకు అన్ని ఆభరణాలు మీకు అర్థమవుతుంది, సో జ్యువెలరీ. తను ఏదైతే జ్యువెలరీ వేసుకుందో తను చెప్పింది ఒక 2 hours పడుతుంది. సో ఇమాజిన్ ఒక భీముడు గెటప్ లోకి ఆయన వెళ్ళాలి అంటే ఆయన ఎంతసేపు కూర్చోవాలి ఆ ఆభరణాలతో. ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ ఆయన బోన్ చేయరు, అంటే ఆభరణాలు వేసుకున్నప్పుడు ఆయన బోన్ చేయరు, అది అయిపోయే వరకు. సో ఆభరణాలకు ముందు సపోజ్ 4 o'clock 3 o'clock మేకప్ మొదలు పెడితే
9 o'clock షూట్ కోసం. సో ఆయన అప్పుడే తినేయాలి. ఆర్ వైల్ డూయింగ్ ద మేకప్ స్ట్రాతోనే సిప్ చేయాలి కదా, సో అలా తినలేము పడిపోతుందని. అండ్ ఆ ఏజ్లో ఆయన రెయిన్లో, ఇఫ్ యూ రిమెంబర్, మీరు కింద చరుస్తుంటారు, ఆ రెయిన్లో ఒక గుడి గోపురం పైన ఉంటాడు ఆయన. సో ఆ గోపురానికి మేము ర్యాంప్ వేయలేము, ఎందుకంటే అక్కడ స్లిప్పరీ ఉంటుంది కాబట్టి దానికి ఆ డైరెక్టర్ గారు కుదరదన్నారు. సో నేను కెమెరామెన్ గారు అడిగాం, సార్ 2 అడుగులు వెనుక్కుండండి అని. ఆయన చెప్తాడు సూసైడ్ తీసుకొని ఆడంతా వెనుక్కుంటాడు, పైన నుంచి వర్షం పడుతుంది, గోపురం మీద. పాత గుడి కడకంచి అని మన వాటర్ ఎలా పడుతున్నాయి అంటే కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, అలా అంత వాటర్ పడుతున్నాయి. వన్ స్టెప్ అయినా అట్టి ఇటు స్లిప్ అయినా ఆ ఏజ్ కి వి షుడ్ రెస్పెక్ట్ హిస్ ఏజ్. అండ్ బట్ ఆయన పట్టించుకోవట్లేదు అసలు. అంటే నీకంటే పెట్టండి ఆయన షార్ట్ రెడీ, మాకేమో ఒక భయం ఉంటుంది కదా, డెఫినెట్లీ మనం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పి హీస్ వెరీ యంగ్ ఎట్ హార్ట్, హీస్ వెరీ యంగ్ ఎట్ హార్ట్, హీస్ లైక్ సూపర్ ఫ్రెండ్లీ. ఆయన ఎంటర్టైన్ చేస్తారు బాగా, హీస్ వెరీ ఫ్రెండ్లీ. I've enjoyed having teas with him on set. So ఆయన చాలా ఫ్రెండ్లీ, చాలా కంఫర్టబుల్, వెరీ నైస్ టు వర్క్ విత్. అండ్ సీనియర్, నాకు ఇష్టమైన యాక్టర్. నేను ఆయన పాటలు తెగ పాడతాను, చుక్కలు తెమ్మన్నా. ఐ థింక్ ఐ గాట్ టు షేర్ దిస్ విత్ హిమ్. సార్